ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025కి సంబంధించిన డిఎస్సి యాస్పిరెంట్స్ నుంచి చాలామందికైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని డౌట్స్ అయితే ఈరోజు నేను రాయడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అయితే ఫైనల్కి ఎందుకు ఇంకా రాలేదు అనే విషయం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి 12తో మనకి అబ్జెక్షన్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది కదా. అయితే మ్యాక్సిమం మనకి ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఫస్ట్ డీటెయిల్స్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ డేట్కి తర్వాత అబ్జెక్షన్ మీరు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 7 days తర్వాత మీకు ఫైనల్కి అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 12కి 7 కలిపితే మనకి 19న రావాల్సింది. అయితే ప్రస్తుతానికైతే ఇంతవరకు కూడాను అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఫైనల్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు. అయితే దీనికి రీజన్స్ గవర్నమెంట్ దగ్గర ఉండొచ్చండి. మేబీ మనం అబ్జెక్షన్ రైట్ చేసాం కదా, ఆ అబ్జెక్షన్ అయితే వాళ్ళు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయం అర్థం చేసుకోవాల్సి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడాను. నెక్స్ట్ అబ్జెక్షన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి అని అనుకుంటే మనం యొక్క అబ్జెక్షన్ చేసాం కదా, కొన్ని పేపర్స్ సమ్ పర్సన్స్కి మిస్టేక్స్ ఆప్షన్స్ ఉండొచ్చు, క్వశ్చన్స్ ఉండొచ్చు. మనం అబ్జెక్షన్స్ అయితే రైట్ చేసాం కదా. ఈ అబ్జెక్షన్స్ రైట్ చేసేటప్పుడు వాళ్ళైతే పత్రికా ప్రకటన ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే ఆ యొక్క క్వశ్చన్ పేపర్ తయారు చేసింది నేషనలైజ్డ్గా, అలాగే ఉపాధ్యాయుల సంఘంకి సంబంధించిన పర్సన్స్. అయితే క్వశ్చన్స్ అనేది కొద్దిగా టఫ్నెస్ని పెంచేసి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చామనే విధంగా వాళ్ళు మాట్లాడారు. అయితే క్వశ్చన్స్ ఎటువంటి మిస్టేక్స్ లేవు అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనం అబ్జెక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ప్రింటెడ్ చేసిన మెటీరియల్ నుంచే పేజ్ నెంబర్తో సహా రిమార్క్స్ దగ్గర మ్యాటర్ రాసేసి మనం అబ్జెక్షన్స్ అనేది రైట్ చేయడం జరిగింది. ఈ అబ్జెక్షన్ని కూడా వాళ్ళు కేర్ఫుల్గా గమనిస్తున్నారు. అందుకే ఫైనల్కి అనేది రిలీజ్ చేయడానికి టైం పడుతుందేమో అనేసి నా యొక్క అంచనా. మరి ఈ అబ్జెక్షన్లో ఎన్ని మార్కులు కలవచ్చు అంటే మేబీ మనకు తెలిసిందేంటండి 0.5 మార్క్స్ అనేది మనకు ఒక క్వశ్చన్కి. అయితే మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే అబ్జెక్షన్ చేసామో గవర్నమెంట్ అనేది ఆ అబ్జెక్షన్ని యాక్సెప్ట్ చేస్తే మనకి పర్ క్వశ్చన్కి 0.5 మార్క్స్ కాబట్టి ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసేసుకొని ఎన్ని మార్కులు కలుస్తాయి అనే దీని విషయం మనకి క్లారిటీ తర్వాత వస్తుంది ఈ యొక్క ఫైనల్కి వచ్చినాక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలుస్తాయి అనేసి మనకు అడగడం జరిగింది. అయితే ఈ యొక్క మనకి ఫైనల్కి అయితే రిలీజ్ అవుతుంది కదా. ఈ ఫైనల్కి రిలీజ్ అయినాక మనకి డిఎస్సిలో మనకి 80 మార్క్స్ కండక్ట్ చేశారు కదా. ఇందులో వచ్చిన మనకి మార్క్స్కి వాళ్ళు ఓవరాల్గా ఆ షిఫ్ట్లన్నీ కూడా ఏం చేస్తారంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఓకే, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ కలుస్తాయంటే మ్యాక్సిమం కలవచ్చు, లేకపోతే మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొందరికి ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకైతే మ్యాక్సిమం కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అయితే చాలామంది యూట్యూబ్లో నేను చూస్తున్నానండి 10 మార్క్స్ దాటి అబోవ్ చెప్తున్నారండి. మ్యాక్సిమం అంత వేరియేషన్ ఉంటుంది నార్మలైజేషన్ చేసేటప్పుడు. మ్యాక్సిమం మనకి 3 or 5 మార్క్స్లోనే నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవ్వచ్చు, లేకపోతే మైనస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతే తప్ప ఈ యొక్క నెంబర్కి దాటే ప్రసక్తి లేదండి. అయితే చాలామంది దీని గురించే కొన్ని కామెంట్లు చూసాం. అయితే టెట్లో మాత్రం కొందరికి 13, 12 వరకు కూడా నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే యాడ్ అయ్యాయి అని చెప్తున్నాడు. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్లో టెట్ అనేది మనకి అది మన యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది కాబట్టి అక్కడ నార్మలైజేషన్ చేసే పద్ధతి వేరు, ఇక్కడ డిఎస్సికి ఇచ్చేసే పద్ధతి వేరేగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మీరు గమనించండి. నెక్స్ట్ కట్ ఆఫ్ మీద క్లారిటీ ఎప్పుడు వస్తుందని వస్తే మనకి ఫైనల్కి వచ్చాక మాత్రమే దీనిపైన మనకి క్లారిటీ వస్తుందండి. అంతవరకు కూడాను ప్రజెంట్ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్స్ మాత్రమే. అంటే మేబీ అక్కడ హోప్స్ పెట్టేసుకోవచ్చు అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో 80+ వస్తే హోప్స్ పెట్టేసుకోవచ్చు అంటాం. బీసీ విషయానికి వస్తే 70+ హోప్స్ పెట్టేసుకోవచ్చు అంటాం. మ్యాక్సిమం 75 వచ్చినా కూడాను వాళ్ళకి సెలక్షన్ లిస్టు మెరిట్ ఆఫ్ లిస్ట్లో జాబ్ రాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కేటగిరీలో ఉన్న వేకెన్సీ తక్కువ ఉండి ఒకవేళ అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఆ కాంపిటీషన్లో మెరిట్ అయితే ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అలాంటప్పుడు 75, 77 వచ్చినా కూడా మార్క్స్ అనేది వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా మిస్ అవ్వచ్చు. ఎందుకంటే అది రూల్ ఆఫ్ రోస్టింగ్ చేస్తారు, కేటగిరీ వైజ్గా మనకి రిజర్వేషన్ అప్లై చేస్తారు, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. కాబట్టి క్లారిటీ ఎప్పుడంటే ఫైనల్కి వచ్చాక కట్ ఆఫ్ మీద అయితే క్లారిటీ వస్తుంది. ఓకే,
అయితే నెక్స్ట్ టఫ్గా ఉన్న షిఫ్ట్లకి మార్కులు కొలుస్తాయా అనేసిన క్వశ్చన్ ఇచ్చారండి. ఒకటి మాత్రం గమనించండి, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నంత మాత్రంగా మనకి మార్క్స్ యాడ్ అవ్వవు. 100% యాడ్ అవ్వండి. ఆ రోజు క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది, టఫ్గా వస్తే మనకి చాలా కష్టం అనిపించింది, మార్క్స్ మనకి తగ్గుతాయి అంతే తప్ప మార్క్స్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు యాడ్ చేయరు. ఎప్పుడు యాడ్ అవుతాయి అంటే మనకి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో రాంగ్ ఏదైనా ఉంటే మనం అబ్జెక్షన్ చేసాం కదా, ఈ అబ్జెక్షన్లో మనకి మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఇచ్చింది రాంగ్ అని మనకి వాళ్ళు డిసైడ్ అయితే, అంతే తప్ప ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నంత మాత్రంకే మార్క్స్ అనేది యాడ్ అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఓబీసీ ఎన్సిఎల్ ఎవరికి అవసరము అంటే, మనం ఏదైనా సెంట్రల్ ఎగ్జామ్కి అప్లై చేస్తే ఓబీసీ అంటే బీసీ కేటగిరీ వాళ్ళు కంపల్సరీగా రిజర్వేషన్ వర్తించాలంటే ఎన్సిఎల్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. మనది డిఎస్సి అనేది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి దీనికి అనేది ఎన్సిఎల్ అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమి చూస్తారు అంటే, ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి, మీరు అక్కడ చూడండి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనకి ఫార్మ్ అనేది ఒకటి ఉంటుంది. అందులో మన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క డిఎస్సి మార్క్స్, ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా లాస్ట్కి, ఆ ర్యాంక్ కార్డ్స్, డిఎస్సి అప్లికేషను, టెట్ మార్క్స్ మెమోస్, నెక్స్ట్ బీఈడి డిఈడికి సంబంధించింది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా రాస్తే ఒకవేళ వీళ్ళకి జాబ్ వస్తే వాళ్ళు కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళు చూపించాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఫొటోస్, సిగ్నేచర్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కామన్ అండి. ఓకే, నెక్స్ట్ మెరిట్ లిస్ట్కి సెలక్షన్ లిస్ట్కి తేడా ఏంటి ఉంటుందంటే, మనకి మెరిట్ లిస్ట్లో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క పర్సన్కి కూడా మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటుందండి. ఓకే, అయితే వీళ్ళకి ర్యాంక్స్ ఇస్తారండి. ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ అనేది, అంటే మెరిట్ లిస్ట్లో ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది, అది గమనించండి. సెలక్షన్ లిస్ట్ అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎవరెవరైతే జాబ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెలక్షన్ లిస్ట్లో వస్తుంది. ఈ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే నేమో ఉంటుందో వాళ్ళకి జాబ్ కన్ఫామ్గా వచ్చినట్టుగా. ఓకే, అయితే మెరిట్ లిస్ట్లో పేరు ఉంటే జాబ్ వచ్చేసినట్లే కాదండి. మెరిట్ లిస్ట్లో నేమ్ ఉండి మన ర్యాంక్ అనేది టాప్లో ఉండి మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడాను మనం టాప్లో ఉంటే అప్పుడు జాబ్ కన్ఫర్మ్ అయినట్టుగా, అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ అభ్యర్థుల ఆవేదన గవర్నమెంట్కి అర్థమవుతుందా అంటే, మన యొక్క గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరి బాధలను కూడాను, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది మనం రైట్ చేయడం జరిగింది. వాళ్ళకి పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాము. అయితే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయిన్గా ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, మనం పెట్టే క్వశ్చన్ ఒకటి, వచ్చే ఆన్సర్ ఒకటి. ఒకవేళ మేము కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కూడాను డాట్స్ వచ్చాయి. ఇదే మెయిన్ ప్రాబ్లంగా ఇప్పుడైతే ఉంది. అయితే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారో ఆల్రెడీ తెలిసిన విషయమే, మనకి కరెక్ట్గానే ఉందండి. కొందరికి అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే మీరు బ్యాక్ వచ్చేసి ఆప్షన్ని మార్చి సేవ్ చేయకుండా నెక్స్ట్ బటన్ మీద చేశారనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఏం చెప్తున్నారు, మేము కరెక్ట్గా చేసామండి, సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్కి వెళ్ళామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన దీనికి అభ్యర్థులు ఏకీభవించట్లేదండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాసేవాడికి కష్టం విలువ తెలుస్తుంది కాబట్టి ఒకరంటే మిస్టేక్ చేయొచ్చు. చాలామంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అయితే దీనికి గవర్నమెంట్ అనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను. ఓకే, అయితే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అంటే, మనకి ఫైనల్కి అనేది మ్యాక్సిమం ఈరోజు రావాల్సింది, అంతే నిన్న రావాలి లేకపోతే ఈరోజైనా రావాల్సింది. ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత 7 days తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓకే, ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఈ 7 daysలోనే వాళ్ళు ఏం చేస్తారంటే నార్మలైజేషన్ అనేది చేస్తారు. ఓకే, నార్మలైజేషన్ అనేది చేశాక ఫైనల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ August 20 లోపు అంటున్నారు. వాస్తవమేనంటే ఆల్రెడీ సీఎం గారు మనకి ఎక్కడ మీటింగ్లో చెప్పడం జరిగిందండి. మీటింగ్ అయ్యేటప్పుడు అయితే లోకేష్ గారికి చెప్పడం జరిగింది, August 20 లోపల అయితే రిక్రూట్మెంట్ జరిగిపోవాలి ఎలా అనేసి కూడాను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే
ఇది అవుతుందా లేదనేది వెయిట్ చేయాల్సిన విషయమే. వాస్తవమేనా అంటే చెప్పడం అయితే వాళ్ళు చెప్పారు. ఆ టైంకి వీళ్ళు రిక్రూట్ చేస్తారా లేదనేది వెయిట్ చేయాల్సిన విషయమే. అయితే ప్రతి సంవత్సరం డిఎస్ అంటున్నారు, సాధ్యమా అంటే ఇది సాధ్యమే. అంటే ఆల్రెడీ సీఎం గారు అలాగే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారు కూడాను చెప్పడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడాను డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రిపేర్డ్ అనేసి చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.